ఇదిలా ఉంటే పవన్ పోటీ ప్రకటనతో పిఠాపురంలో ఆగ్రహ జ్వాలలు పెల్లువిక్కుతున్నాయి. సత్యనారాయణ వర్మ అనుచరులు మెరుపు నిరసనకు దిగారు. టీడీపీ ఫ్లెక్సీలు జెండాలు తగలబెట్టారు అనుచరులు. వర్మకు టికెట్ ఇవ్వాలని వర్మ అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు సహకరించబోమని హెచ్చరిస్తున్నారు. పోటీపై సస్పెన్స్ కు తెరదించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పిఠాపురం బరిలో ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రకటన పవన్ నోటి నుంచి వెలువడగానే టీడీపీ నేత వర్మ అనుచరులు భగ్గుమన్నారు. టీడీపీ ఫ్లెక్సీలు జెండాలు తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. వర్మకు టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. పవన్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించబోమని తెగేసి చెప్తున్నారు. ఒక నిర్ణయం తీసుకుంది. 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి వ్యాపారాలు వదిలేసి నేను ఎక్కడ పుట్టి పెరిగాను. నా నియోజకవర్గం ప్రజలే నా కుటుంబం అందరింట్లోనే ఒక పెద్ద కొడుకుగా నేను నిరంతరం పనిచేస్తాను. మొన్న ఓడినా సరే ఓడిపోయిన ఎవరి ప్రజలతో ఉండడం, ఓడిపోయిన 10 రోజులు వెళ్ళిపోతాడు. గెలిచినాడు ఎవడ కూడా ప్రజలతో ఉండడం. 5 ఏళ్ళు కనపడు. తెచ్చాడు మేము 1000 చెట్టాలు తెచ్చాడు. ఎవరి కష్టం కష్టం వాళ్ళకి ఏం తెలుసు? ఉపయోగించే వాళ్ళకి ఏం తెలుసు?